డేట్ వచ్చేసి 7/6/2026. ఈరోజు వారణాసి వచ్చాం. వారణాసి వచ్చి ఇప్పుడు ట్రైన్కి వచ్చాం ఉదయం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30. మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాం తాండానికి. ఎప్పుడు ఆ రూమే బుక్ చేసుకున్నాం. కేవలం ఒకే రూము. రూమ్ కాదండి, కరీంనగర్ రూమ్ చాలా బాగుంది. చిన్న రూము బాగుంది. చూడు అన్నీ ఇరికి ఇప్పుడు ఫారినర్స్ వెళ్ళారు. ఫారినర్స్ వచ్చారు. వాళ్ళు శివుడి మీద భక్తితో వచ్చారు. చిన్న చిన్న బడ్డీ కొట్లు. చపాతీ తిన్నాము. బేబీ మాత్రలు వేసుకున్నాము. ఇక్కడ తెచ్చుకుని చపాతీ తిన్నా. ఇప్పుడు టిఫిన్ అయితే కొనుక్కొనేది. టైం అయితే జోరుగా వెళ్తాను మణికర్ణిక ఘాట్కి. స్నానం చేసేసి బోట్ మీద వెళ్ళిపోతుందా మణికర్ణిక ఘాట్కి? మణికర్ణిక ఘాట్ బేగ వెళ్ళిపోద్ది. బోట్ బేగ వెళ్ళిపోద్ది కదా. వచ్చాము. చపాతీ బేబీ నాకు వేసుకున్నాం. స్నానం చేస్తాం మణికర్ణిక ఘాట్ నమ్మలకు బోట్. స్నానం చేసి వెళ్ళిపోతాం. బోట్ ఉంటే బోట్ ఎక్కిస్తాం. ప్రేమ్ గంగా గెస్ట్ హౌస్ ఏసీ నాన్ ఏసీ నెంబరు. చిన్న చిన్న వీధులు. ఇంకా అక్కడ రుద్ర హోటల్ అట. హోటల్ రుద్ర. జనరల్గా ఇది బుక్ చేద్దాం అనుకున్నాం ఈ రూము. ఎలాయిక అనంత ఇది బుక్ చేద్దాం అనుకున్నాం. ఇది బుకింగ్ అవ్వలేదు. అమ్మవారు టైం అయిపోయింది కదా. ఇలా దిగిపోదామా? గంగా ఘాట్ శీతలమాత ఘాట్ ఎలా దిగి ఫారినర్. శీతలామాత గుడిది. శీతలామాత అంటే ఈ స్టోరీ ఏంటంటే అప్పుడు కాశీలో ఏదో ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి ఈవిడ సంథింగ్ ఏదో మందు కనిపెట్టింది. మందు ఏదో ఇచ్చింది. లేకపోతే ఇక్కడికి వస్తే తగ్గిందో ఏదో సంథింగ్ శీతలామాత స్టోరీ ఉంది. ఇదంతా దశస్మేధ ఘాట్. ఇక్కడ అన్ని బ్రాహ్మణ్స్ ఉంటారు. పిండ ప్రధానాలు అన్నీ చేస్తారన్నమాట. సాయంత్రం అయితే ఈ ఘాట్లో హారతి ఇస్తారు. హారతి ఘాట్లు దశస్వమేధ ఘాట్.
दानियों का जिक्र मिलता है, ताने बाने का जिक्र मिलता है, कागे का ताना, कागे का बाना, अरे कौन వేసాను రత్నేశ్వర్ ఇది రత్నేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే ఎక్కువ రోజులు కనపడుతుంది. ఈ లింగం అది మూసుకుపోతుంది ఇసుకతో. ఎందుకంటే ఇది నదిలో ఉంటుంది, వెనుకన్నిక ఘాటుతో సమానంగా కింద ఉంటుంది అనమాట. అందువలన నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసినట్టు ఇసుక కూడా కప్పేసి కప్పడిపోతుంది. పుష్కరస్థానం అయిపోయింది. ఇప్పుడే స్నానం చేసాం గొయ్యిలోని. పడితే ఆ పడవకి ఈ పడవకి మధ్యలోనే స్నానం వెళ్ళాలి కాదు, భూమి మీదకి వెళ్ళలేదు, గొయ్యి అయిపోయింది కదా. ఆ పైకి తీసుకెళ్ళలేదు కదా, అటేటో తీసుకెళ్ళాలి తాన్నానికి. ఆ పడవకి ఈ పడవకి మధ్యలోనే స్నానం. శివాయ గంగా యమున సరస్వతి. గంగార్పణం అయిపోతారు అందరం ఇక్కడ. అయ్యే అలాంటి మాటలు ఆడకూడదు, అలాంటివి ఆడతాను. నమశివాయ. ఇక్కడ ఈ నీళ్ళు చూసావా? ఈ నీళ్ళు తెల్లగా అలా నీళ్ళు చూసి తెల్లగనగా గీతలాగా లేదా? గీతలా ఉండవు. ఆ నీళ్ళు నల్లగా ఉన్నాయి, ఈ నీళ్ళు తెల్లగా ఉన్నాయి. మనం తెల్ల దాంట్లో చేయించినడేటి? ఇదే యమునా, అందరు ఎక్కడ చేత ఇదే యమునా. ఇదే అయితే పడవలు మార్చాడేమో యమునా పుష్కరాలని, పడవలు మార్చి ఉంటాడు. ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. అలా చూస్తే కొద్దిగా బ్రౌన్. సరస్వతి ఏది అంతర్గా అయినాడు కనబడదట. సరస్వతి తల్లి అదేంటి తల ఉంది తెల్లగానయ్యా గొట్టమేన. ఇక్కడ చూడు ఒక కలర్ ఉంది, ఇక్కడ చూడు ఒక కలర్ ఉంది. వచ్చారు జనాలు, ఉన్నారు జనాలు ఉన్నారనే. తెల్లవారైతే ఇంకా ఖాళీ ఉండదు. జనాలు అలాగా. ఇంకా మా బోటోడు ఆడుకుంటుందా వచ్చిన దాకా. అక్కడ చూడు కలర్, బ్లాక్ కలర్ వైట్ కలర్, రెండు కలర్లో ఉన్నాడు సార్. బ్లాక్ ఉన్నదంతా బ్లాక్ ఉన్న కలర్ యమునా. ఇక చూడు తెల్ల నల్లగా ఉంది సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ మహాదేవ. చూడు బాబు గంగా కలిసిపోలేదు. अम्मा इसके आगे गंगा का आगे यमुना नहीं जाती, खाली गंगा जाती है. కలదాట ఇక్కడ ఇలా ఉన్నాయి, తర్వాత ఇంకొకటి అయిపోతుంది అంతండ. చూడు ఎక్కడికో వెళ్తాడు, ఒకటి అయిపోతుంది.
नमस्कार నమస్కారం. యమునా నది పుష్కరాలు. అన్నదే పాట అప్పుడు వచ్చినప్పుడు అదే పాట ఊపిసిదా పడనే పడన ఊపిది ఇలాగా అదే చూడ ఇప్పుడు కనబడుతుంది కరెక్ట్గా చూడు ఎంత తెల్లగా ఉన్నాయి వైట్గా ఉంది అది గంగా బ్లాక్ కూడా అంతా యమున పంచశీల గోవిందేలు భారత మాతకు జయ జయలు బంగారు భూమికి జయ అల్లాడు ఒకడే వస్తుండ భారత మాతకు అల్లాడు ఒకడే వస్తుండ నాలుగు వేదములు పుట్టిందేంటి త్రివేణ సంగం ఎలా పుట్టింది త్రివేణ సంగం పవిత్ర భూమి నాలుగు వేదము పుట్టిన భూమి భారత మాతకు జయ జయలు లాస్ట్ ఏమో ఆ బ్రిడ్జి దగ్గర నుంచి వచ్చాం బాబు పావురాలు లేవు పావురాలు కుక్క वो नहीं आता, वो कुंभ मेले में आता है। జంతువులు ఎలా చేస్తున్నారు हाँ, वो सफेद पक्षी कुंभ मेला में आता है। ఎటు ఇలా బోల్డ్ वो लकड़ा कुंभ मेला में आता है। కుందాల కొత్త ఎక్కడ వలస వెళ్ళిపోయి ఎవడప్పుడు వస్తాను అలా ముసలాడు ఒకడే వెళ్తాడు మళ్ళీ అలా తీసుకెళ్ళిపోండి పడవడాగా అలా తీసుకెళ్ళి అక్కడ దించినాడు భారత మాతకు